ఇటీవలి వాట్సాప్ లో మీ మొబైల్ నంబర్ కనిపించకుండా ఫేస్బుక్ ఇన్స్టా ఐడి లాగే యూజర్ నేమ్ ని షేర్ చేసుకునే ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దీనినే హ్యాండిల్ నేమ్ అని కూడా అంటారు. దీని ద్వారా మీరు చాట్ చేసే పర్సన్ కి మీ మొబైల్ నంబర్ కాకుండా కేవలం మీరు సెట్ చేసుకున్న హ్యాండిల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. దీని ద్వారానే మీరు చాట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ హ్యాండిల్ నేమ్ ఎవరు త్వరగా సెట్ చేసుకుంటారో వారికే వారి యూనిక్ హ్యాండిల్ నేమ్ సొంతమవుతుంది. లేట్ చేస్తే మీ నేమ్ చివరన ఎక్స్ట్రా క్యారెక్టర్స్ యాడ్ చేయాల్సిందే. సో అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ మీ వాట్సాప్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు చాట్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పైన కనిపిస్తున్న 3 డాట్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ లిస్ట్ లో కింద సెట్టింగ్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన మిడిల్ లో ఎడిట్ సింబల్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ నేమ్ అండ్ కింద అబౌట్ అండ్ దాని కింద రిజర్వ్ యూజర్ నేమ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో యూజర్ నేమ్స్ ఆర్ కమింగ్ సూన్, కీప్ రిజర్వ్స్ అని ఉంటుంది. దీని అర్థం ముందుగా వచ్చే రిజర్వ్ నేమ్ ఫ్యూచర్ కి ఇప్పటి నుంచే మీరు యూజర్ నేమ్ ని రిజర్వ్ చేసుకోండి. దీని వల్ల మీరు మీ యూజర్ నేమ్ ని ఎవరికైతే షేర్ చేస్తారో వారు మీ మొబైల్ నంబర్ తో సంబంధం లేకుండా చాట్ చేయవచ్చు. దీని వల్ల మీ ప్రైవసీ కూడా సేఫ్ గా ఉంటుంది అండ్ వాళ్ళతో మీరు బిజినెస్ డీల్స్ కూడా చేయవచ్చు. ఇంతే కాకుండా మీ యూజర్ నేమ్ కి ఒక 4 డిజిట్ కీని కూడా సెట్ చేయవచ్చు. దీని వల్ల మీరు మీతో చాట్ చేయాలనుకున్న వారికి ఈ కీని షేర్ చేస్తే వారు మాత్రమే ఆ కీని ఉపయోగించి మీతో చాట్ చేయవచ్చు. ఇప్పుడు కింద 2 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీకు ఇన్స్టా అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ కావాలంటే మీ ఇన్స్టా హ్యాండిల్ నేమ్ ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లేదా మీ వాట్సాప్ కి సపరేట్ ఉండాలంటే క్రియేట్ యూజర్ నేమ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు యూజర్ నేమ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన యూజర్ నేమ్ ని సెట్ చేసుకోవచ్చు. మీరు టైప్ చేస్తున్న కొద్దీ ఇది అవైలబుల్ గా ఉందా లేదా అనేది కూడా చూపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ రిజర్వ్ అయి ఉంటే ఇక్కడ రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది. సో అలా మీకు గ్రీన్ కలర్ లో వచ్చే వరకు నేమ్ ని టైప్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు సెట్ చేసుకున్న నేమ్ మాత్రమే మీకు కావాలంటే కింద సజెషన్స్ ని సెలెక్ట్ చేస్తే మీ నేమ్ పక్కన 3 డిజిట్ కోడ్ చూపిస్తుంది. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మీకు గ్రీన్ లో అవైలబుల్ అని వచ్చాక కింద డన్ చేయండి. ఇప్పుడు యూ రిజర్వ్ అని వచ్చి పక్కన మీ హ్యాండిల్ నేమ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండిల్ ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడి లాగా మీకు కావలసిన వారికి షేర్ చేయవచ్చు. ఇక్కడ ఒకవేళ ఈ యూజర్ నేమ్ ని మీరు చేంజ్ చేయాలన్నా లేదా రిమూవ్ చేసి ఫ్రెష్ గా సెట్ చేసుకోవాలన్నా కింద డన్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ లో పైన ఎడిట్ ఆప్షన్ వస్తుంది. దీనిని సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ గా మీ హ్యాండిల్ నేమ్ అడుగుతుంది. కావాల్సింది సెట్ చేసుకోవచ్చు. అంతేకాక మొదట్లో చెప్పినట్టు ప్రైవసీ కోసం మీకు కావాల్సిన వారు మాత్రమే మీతో కాంటాక్ట్ అయ్యేలా చేయాలంటే కింద కాంటాక్ట్ బై యూజర్ నేమ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డిఫాల్ట్ గా పబ్లిక్ అని ఉంటుంది. రెండవది పీపుల్ హూ నో మై కీ అని ఉంటుంది, అంటే ప్రైవేట్ అన్నమాట. దీనిని సెలెక్ట్ చేస్తే మీకు 4 అంకెల డిఫాల్ట్ కీ జనరేట్ అయి చూపిస్తుంది. దీనిని కావాలంటే కింద గెట్ ఏ డిఫరెంట్ కీని సెలెక్ట్ చేస్తే న్యూ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. అలా మీకు గుర్తుండే విధంగా నంబర్ ని వచ్చే వరకు చేంజ్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీకు కావాల్సిన సిరీస్ ని మాత్రం పెట్టరాదు. వన్స్ కన్ఫర్మ్ చేసుకున్నాక కింద సెట్ కీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు జనరేట్ చేసుకున్న కీ ఇక్కడ మీకు చూపిస్తుంది. అంతేకాక ఇది వరకు మీరు మీ ఫోన్ నంబర్ తో కాంటాక్ట్ లో ఉన్నవారు లేదా మీ ఫోన్ నంబర్ ని తెలిసిన వారికి మాత్రం మీతో చాట్ చేయాలంటే ప్రస్తుతం లాగానే వారు మీ ఫోన్ నంబర్ ద్వారానే చాట్ చేయవచ్చు. ఈ హ్యాండిల్ అనేది కేవలం అన్నోన్ వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు కొత్తగా న్యూ పర్సన్స్ తో మీ ఫోన్ నంబర్ షేర్ చేయకుండా కేవలం మీ హ్యాండిల్ నేమ్ అండ్ షేరింగ్ కి ని షేర్ చేస్తే వారు మీతో రిక్వెస్ట్ పంపవచ్చు. అది మీరు యాక్సెప్ట్ చేసి వారితో కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ మీరు వారితో కాంటాక్ట్ అయినా కూడా వారు మీ ఫోన్ నంబర్ ని చూడలేరు. ఇది కేవలం పర్సనల్ కాకుండా గ్రూప్ లో కూడా మీరు మీ హ్యాండిల్ నేమ్ ని వాడుకొని షేర్ చేయవచ్చు. దీనితో గ్రూప్ లో వేరే పర్సన్స్ మీ కాంటాక్ట్ నంబర్ ని తెలుసుకోలేరు. ఇప్పుడు ఇక్కడ మీరు పర్సనల్ ని పబ్లిక్ చేయాలంటే పైన ఎవ్రీవన్ ని సెలెక్ట్ చేస్తే రిమూవ్ అడుగుతుంది. రిమూవ్ చేస్తే మళ్ళీ మీ ప్రొఫైల్ పబ్లిక్ అవుతుంది. ఇలా మీ యూజర్ నేమ్ ని సోషల్ మీడియాలో కూడా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఐడీస్ లా షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.